22వ అధ్యాయము. నవయుగ ఆరంభము చాలా దగ్గరలో ఉన్నది. శక్తులలో రెండే ప్రధానమైనవి. వాటి ద్వారానే వినాశకర కార్యములు కానీ లేక శుభప్రదమైన కార్యములు కానీ జరపబడతాయి. అవి శస్త్రబలము, ధనబలము, బుద్ధిబలము, సంఘటనా బలము. చాలా కాలం నుండి శస్త్రబలము, ధనబలము ఆధారంగా మానవత అణగదొక్కబడి అనుచిత మార్గాల్లో ఇచ్చవచ్చినట్లు ప్రవర్తన జరుగుతున్నది. ఇది రాక్షసీ శక్తి. రాబోయే రోజుల్లో దైవశక్తి అయిన బుద్ధిబలము, సంఘటనా బలము తమ ప్రభావాన్ని చూపిస్తాయి. దైవ సామర్థ్యం ఏమి చేయగలదో ప్రపంచం గుర్తిస్తుంది. ఈనాడు దృష్టిగోచరం అవుతున్న విపత్కర పరిస్థితులు విజ్ఞులు ఊహించే సంభావనలు, కల్పనలు కావు. వినాశనం జరిగి తీరుతుంది. కానీ సమయం ఉండగానే కాలచక్రము మారి సత్యయుగ ధర్మాలు మళ్ళీ కనిపిస్తాయి. సాధారణ వ్యక్తుల ఇచ్ఛాశక్తి ప్రభావము చాలా బాగా పనిచేస్తుంది. ప్రజాభిప్రాయం చాలా ప్రభావం చూపించగలదు. విశ్వ పరిస్థితులను నాశనం చేయటానికి ఈ రోజుల్లో ఎవరి చేతిలో శక్తి ఉన్నదో వారు జాగృతమైన ప్రజాభిప్రాయానికి లొంగిపోవలసి వస్తుంది. ఈ ప్రజాభిప్రాయాన్ని మార్చుట కొరకు ప్రజ్ఞా అభినయం నడుపబడుతున్నది. నిదానంగా ఇది శక్తిని పుంజుకుంటుంది. దీని ప్రభావము సమర్థులైన వ్యక్తుల మీద పడి వారి కౌశలము, దక్షత వినాశ ప్రణాళికలకు కాక నవనిర్మాణం కొరకు ఉపయోగించబడుతుంది. ప్రతిభ ఒక మహత్తరమైన శక్తి. అది ఎటువైపు వెళితే అటువైపు అద్భుత ఫలితాలు సాధించగలుగుతుంది. వర్ధమాన సమస్యలు, అది వాతావరణ కాలుష్యానికి సంబంధించిందైనా, యుద్ధ సామాగ్రులకు కూడబెట్టుటైనా, పెరుగుతున్న అవినీతి అయినా లేక దుర్భిక్షం లాంటిదైనా, ఇతర ఆపదలైనా, ఇవన్నీ వేరువేరు సమస్యలు కావు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక సమస్యను నివారించగలిగితే మిగతా సమస్యలకు కూడా సమాధానం దొరుకుతుంది. శక్తుల్లో రెండే ప్రధానమైనవి. వాటి ద్వారానే వినాశకర కార్యక్రమాలు కానీ లేక శుభప్రదమైన కార్యములు కానీ జరపబడతాయి. అవి శస్త్రబలము, ధనబలము, బుద్ధిబలము, సంఘటనా బలము. చాలా కాలం నుండి శస్త్రబలము, ధనబలము ఆధారంగా మానవత అణగదొక్కబడి అనుచిత మార్గాల్లో ఇచ్చవచ్చినట్లు ప్రవర్తన జరుగుతున్నది. ఇది రాక్షసీ శక్తి. రాబోయే రోజుల్లో దైవశక్తి అయిన బుద్ధిబలము, సంఘటనా బలము తమ ప్రభావాన్ని చూపిస్తాయి. దైవ సామర్థ్యం ఏమి చేయగలదో ప్రపంచం గుర్తిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉండుట, ఉన్నది పంచుకొని తినుట, నైతిక జీవన విధానము, న్యాయము పునఃస్థాపనమగుట, వీటిని అతి త్వరలో చూడగలుగుతాము. కొత్త ప్రణాళికల వల్ల నేటి సమస్యలకు సమాధానం దొరుకుటే కాక మానవజాతి తమ చరమ లక్ష్యాన్ని గుర్తించగలుగుతుంది. ఆత్మవత్ సర్వభూతాని వసుధైక కుటుంబకం. ఈ రెండు సిద్ధాంతాలను మానవజాతి అంగీకరించిన వెంటనే నేటి అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొని తిరిగి సత్య ప్రతిష్టాపనకు ఏమి చేయవలెనో స్ఫురించగలదు. మానవుని సామర్థ్యం అపారము. చేసి తీరాలి అని నిర్ణయించుకుంటే ఏదీ అసంభవం కాదు. ఈజిప్ట్లోని పిరమిడ్లు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్మహల్, సూయజ్, పనామా కాలువలు లాంటివి ఎన్నో మానవ ప్రయత్న సత్ఫలితాలుగా గుర్తించవచ్చును. స్థల, జల, వాయుమండలాల్లో రవాణా సౌకర్యాలు అతని బుద్ధిబలమే కదా. నూతన యుగ నిర్మాణానికి ప్రతిభావంతులను ప్రజాభిప్రాయం ద్వారా మంచి వైపు తిప్పగలిగితే మానవులో దేవత్వము, పృథ్వీ మీద స్వర్గావతరణము తప్పనిసరిగా జరిగి తీరుతుంది. వచ్చే రోజుల్లో ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ధర్మము విశ్వమంతా వ్యాపిస్తుంది. జాతి, లింగము, వర్ణము, ఐశ్వర్యము ఆధారంగా మానవ విభజన జరగదు. ఇది జరగటానికి ఏమి చేయవలెనో తెలియటే కాక ఆలోచనా పరుల చేత పరాక్రమోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ శుభ సమయం చాలా దగ్గరలోనే ఉన్నది. దాని కొరకు మనమందరము ఉత్సాహంతో ఎదురు చూడవచ్చును.